అనంతపురం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు మాజీ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ నెల 26న అనంతపురం జిల్లాకు ఐఏసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు హాజరవుతున్నారు. అదే రోజు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేస్తామని, అందులో పోలవరం నిర్మాణం, రాజధాని ప్రత్యేక హోదా అంశాలు ప్రధాన ఎజెండాగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. శంఖారావాన్ని అనంతపురం నుంచినే ప్రారంభం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి ఒప్పించి ఆ ఎన్నికల శంఖారావాన్ని అనంతపురం నుంచినే పూరించేటువంటి ప్రత్యేకమైన చొరవ తీసుకున్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే అనంతపురం సత్యసాయి జిల్లా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులు కూడా ముఖ్యమైనటువంటి శ్రేణులు కూడా ఇందులో పాల్గొని ఇది పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసి ఇటువంటి పెద్ద సభలు ఒక 4-5 పెద్ద సభలు పెట్టాలనేటువంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూలీకోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలన్నా, కూలీకోర్లకు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని కూలీ చేసినటువంటి పగటి పూట పొడిచి చంపినటువంటి వారి గురించి కూడా మేము మాట్లాడాలన్నా. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి సురేష్. సిడబ్ల్యూసీ సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో రఘువీరారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్పారు. ఈ నెల 26వ తేదీన మల్లికార్జున ఖర్గేతో పాటు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాణిక్యం ఠాగూర్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది, అందులో భాగంగా శంఖారావం పూరిస్తున్నట్లు కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఏపీలో తీవ్ర నష్టం కలిగించాయి, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, ప్రాంతీయ పార్టీల వల్ల ఏపీ నాశనం అయిపోయింది, ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఉపయోగం లేదు, అందులో భాగంగానే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తున్నాం, అందుకు గాను భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నట్లు కూడా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల శంఖారావం సందర్భంగా మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నాం. ఏదైతే పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని, ప్రత్యేక హోదా, ఈ వ్యవహారాలన్నీ కూడా మొత్తంగా కూడా మేనిఫెస్టోలో కీలకంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీని అమలు చేస్తుంది. ఇందుకు గాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. పోలవరం తో పాటు రాజధాని, ప్రత్యేక హోదాను మేనిఫెస్టోలో పెడుతున్నాము. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ మాట్లాడుతున్నాం. ఇండియా కూటమితో పొత్తు పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలతో కూడా చర్చిస్తున్నారు. ఇండియా కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి కూడా తాము ఎన్నికలకు వెళ్తున్నట్టు కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రస్థాయిలో రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. రాత్రిపూట కూనీలు చేసేవారు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాలను ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేస్తున్నారు. ఈ ఫ్రీజ్ చేయడం వెనుక బీజేపీ కుట్ర పన్నుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం కూడా ప్రజల నుంచి విరాళాల రూపంలో తీసుకున్న డబ్బులే. వీటన్నిటిని ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు. దీని వెనుక కూడా కాంగ్రెస్ పార్టీని చూసి కొంత ఏదో ఆందోళనతోనే బీజేపీ తరహా చర్యలకు పాల్పడుతుంది. ఖచ్చితంగా ఏపీలో అధికారం వచ్చే దిశగా కూడా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాం. ఎన్నికల్లో ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని, వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలకంగా ఉంటున్నట్లు కూడా రఘువీరారెడ్డి చేశారు. రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలనేవి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు చెప్పడంతో కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా ఏపీసీసీ కార్యక్రమాలు చాలా జోరుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.